ఉప్పోడు షెడే పప్పోడు షెడే అన్నట్టు కొంతమంది లొల్లులు చేయబట్టి అందరూ ఆగమైతుంటారు. అట్లా ఊకూకే లొల్లులు పెట్టుకోవద్దు, అందరూ కలిసిమెలిసి పని చేసుకోవాలి అని పెద్ద మనుషులు చెప్పినా అయినరు. అన్నిటికీ మించి రాజకీయాలలో లీడర్ల లొల్లులు చేయబట్టి పార్టీలకు పెద్ద పరిశానే వచ్చి పడుతుంది. ఇక చూడుర్రి, షై పార్టీలనైతే మంత్రుల నడుమ పంచాదులు ఎటూ తెగుతలేవు. ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు నిప్పుల ఊపేసినట్టే చేస్తుర్రు. ఎలుక ఏట్ల కొట్టకపోతేంది, పులి బోన్ల పడితేంది అన్నట్టే ఉన్నది కదా చెయ్యి పార్టీ వాళ్ళు ఎవ్వారం అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఓ దిక్కు ఊకే లొల్లులు పెట్టుకోకుండా అని పెద్ద మనుషులు మొత్తుకొని చెప్తున్నా మంత్రులు మాటింటలేరాట. గిట్లనే ఆయితారం నిజామాబాద్ జిల్లాల మీటింగ్ అయితే పోయిన మంత్రి వివేక్ సారు తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు పేరెళ్ళ తీష్టాలకు ఆయన సీఎం సారును కలిసి గోజెల్ల పోసుకున్నాడట. తోటి మంత్రులు ఒక్క జిల్లా మంత్రులు గిట్ల తాపకోసారి 10 మందిలో తనని అంటారని బాధపడ్డాడట. పార్టీ పేరు ఖరాబ్ అవుతుందని ఎగస్ పార్టీ వాళ్ళకు సంధించినట్టు అవుతుందని ఎవళ్ళేమన్నా సప్పుడు దాకుంటున్నట్టు సీఎం సారుకు చెప్పిండట అడ్లూరి సారు. ఇంకో దిక్కు పొంగులేటి సారుకు మహిళా మంత్రి సురేఖకు నడుమ మేడారం పనుల కాడ కాంట్రాక్ట్ కిరికిరి నడిచిందని అంత మాట్లాడుకుంటున్న గీసోంటి ఆలనే సురేఖక్క లేకుండానే మంత్రులు పొంగులేటి సారు సీతక్క ఇద్దరు మేడారం పనులు ఎట్లెట్లా నడుస్తున్నాయో చూడనికే పోయినరు. ఆఫీసర్లతో మీటింగ్ అయినాక మైకుల ముంగటికి వచ్చిండ్రు. ఇక సురేఖక్క గురించి అడిగితే పొంగులేటి సార్ ఏమన్నాడో చూడండి. ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఈ ప్రెస్ మీట్. ఇటువంటి ప్రెస్ మీట్ రాబోయే రోజుల్లో 15 పెడతాం అందరం వచ్చి. ఇందాక మా మిత్రులు అన్నట్టు ఈ అక్క అందరు అక్కలతోనే వస్తాయి ఈసారి. గిసోంటి మీటింగులు ఇంకా మస్తు అవుతాయి. ఒక్కోసారి ఒక్కోళ్ళు వస్తుంటారు. ఏమైనా పని పడ్డది కావచ్చు, సురేఖక్క రాలేదన్నట్టు చెప్పిండు సారు. అంతేకాదు టెండర్ల కాడ లొల్లి అయిందటగా సారు అని అడిగితే ఏమన్నాడో చూడండి. శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతాడో, 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు కాదన్నట్టు. ఓ దిక్కు పంచాది ఢిల్లీ దాకా పోయింది అన్నట్టు అంత మాట్లాడుకుంటుంటే సారు మాత్రం అసలు ఏ లొల్లి లేదన్నట్టే మాట్లాడిండు. కానీ సురేఖక్క మాట్లాడితేనే అసలు కథ ఏందో ఎరకైతుంది అనుకుంటారట ఇంగితమంది. అన్నేమో గాని ఊగి ఊగి ఉయ్యాల మళ్ళా ఉన్న కాడికే వస్తుంది అన్నట్టు వాళ్ళే చల్లగైతారు అనుకుంటారో ఏమో. అందుకే మంత్రుల పంచాయతీల మీద క్రమశిక్షణ కమిటీ వాళ్ళు కూడా ఏం అంటలేరు అనుకుంటారట చాలా మంది. మరి ఇక చూడాలి ఏమవుతుందో.